ఇప్పుడు విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా గుప్పిడి మంది వెలమ చేతుల్లో ఉన్నాయి అని అంటారు. నిజమేనా అది? 100%. వాళ్ళు ఎంత అండి, 2,25,000 మంది, 0.5 కంటే తక్కువ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు. కమ్మాళ్ళు ఇక్కడ ఉంది, వాళ్ళ 100% ఉండరు, 6-7% ఉండరు. ఎందుకు ప్రతిసారి తలొంచితే భయపెట్టేసి ఊరిని భయపెట్టి ఊత్తని ఆత్తని బ్లాక్మెయిల్ చేసి తమాషాలా? కష్టార్జితంతో చేసుకున్నాయండి, కట్టుబాట్లతో వచ్చారు, బాగా కష్టపడ్డారు. ఇవాళ ఒక్కొక్కళ్ళు సామ్రాజ్యాల్లో కష్టపడితే వచ్చినాయి. ఫార్మా కంపెనీలైనా నిర్మాతలైనా దోసుకోవాలా, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని పదవులను అడ్డం పెట్టుకుని ఎవరు దోసుకోలే. ఇక్కడ కష్టంతో వచ్చారు, తెలివితేటలతో వచ్చారు. అక్కడి నుంచి ఆ సూట్ కేసులు 100 కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు తినడానికి లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. తినడానికి లేకుండా వచ్చి కడుపు పట్టుకుని వచ్చిన వాళ్ళు యాన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టుకుని టెక్నోక్రాట్లుగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు పెట్టుకున్నారు, లేకపోతే ఇంకో రకరకాలుగా పెరిగారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో పెరిగితే, ఎవరి కష్టార్జితంతో వాళ్ళు పెరుగుతారు. మనం పెరిగితే మనతో పాటు పక్కన 10 మంది పెరుగుతారు. ఇప్పుడు మంది వెలమ హస్తంలో మొత్తం హైదరాబాద్ ఇంకోటండి అనేది వెలమల అందరినీ కూడా నేను అనరండి, గుప్పిడి మంది. అందుకే అదే వెలమల ఏదైతే గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు అని చెప్పి వాళ్ళు అన్నారు, అవును, గుప్పిడి మంది వెలమ చేతిలో ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉంది అని. ముందుగా నిజమే కదా. గుప్పిడి మంది ఆ వెలమలే కాదు, ఇంక ఇతర కులస్తులను కూడా పెట్టుకున్నాడు కావాలని బురద అందరికి అంటించడానికి. ఇవాళ నేను ప్రత్యక్షం చేత వెలమల్లో చాలామంది విఘ్నత కలిగిన వాళ్ళు, మానవత్వంతో ఉండేవాళ్ళు, హుందాతనం కలిగిన వాళ్ళు, సంస్కారవంతులు 190 మంది ఉన్నారండి, 99 మంది ఉన్నారండి. అందుకే గుప్పిడి అందువల్ల వాళ్ళని మనం అందరిని అంటాను. మిగతా వాళ్ళు చాలా మంది అండి. నేను కరీంనగర్లోను నిజామాబాద్ జిల్లాలో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు చూశానండి, వాళ్ళ అవమానాలు చూశానండి. పేరుకేమో ఇక్కడేమో ఊరినే వీళ్ళు చేసిన అరాచకానికి ఆ కులం మొత్తం అలరబడిందండి. కొంతమంది ఉంటారు డబ్బు ఏదైనా చాలు అనుకునే వాళ్ళు, ఆ పక్కన చేరిన వాళ్ళు ఉంటారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు. ఒక కులంలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, ఒక కులంలో అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు. వెలమల్లో కూడా చాలా హుందాగా ఉండేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు, 10 మందికి మా దిశానిర్దేశం చేసిన వాళ్ళు ఎంతోమంది విఘ్నులు ఉంటారండి. ఇంత అహంకారంతో ఎవరో ప్రవర్తించరండి. ఇటువంటి దుర్మార్గంగా, ఇటువంటి భాష, ఇటువంటి ప్రవర్తన, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎన్నిసార్లు 20 సంవత్సరాలు ఒకబట్టు కూర్చున్నామండి. వీళ్ళ భాషకి వీళ్ళ బాధకి ఎంత అవమానం చేశారండి. ఆంధ్ర వాళ్ళ ఇళ్ళల్లో ఆడాళ్ళని అవమానం చేశారండి. వీళ్ళు కడుపు మండిపోతుంది. తమాషాలు వీళ్ళు చేసిన ఈ కుటుంబం చేసిన దుర్మార్గాలకి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్న కూడా ఆయన బెదిరిస్తారు, మాటకి బెదిరింపులు. దీక్షా దివస్ అని చెప్పి పెట్టారు కరీంనగర్లో సభలో. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, దీక్ష చేసినందువల్లే కేసీఆర్ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో మేము తప్ప ఏం దీక్ష చేశారో డాక్టర్ ఆయన ఉన్నారు కదా, వరంగల్ ఆయన ఎమ్మెల్యే మంత్రి జయరాం, ఆయన చెబుతారు దీక్ష అటా చేస్తే ఏమైందని. మన గోని ప్రకాశ్రావు గారు చెబుతారు, నిమిషంలో ఏం దీక్ష జరిగిందో, కొబ్బరి చెప్పుల్లో ఏం వెళ్ళిందో, లోపలికి ఏం వెళ్ళిందో, ఖమ్మం హాస్పిటల్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెల్లగడపడి చూపించాడు కదా లైవ్ లో. ఖమ్మంలో ఏం జరిగిందో తెలుసు. ఖమ్మం జైల్లో ఉన్నారని చెప్పింది. ఏం జైల్లో ఉంది అదే చెప్పాడు, గుర్తు చేశారు. నేను మాట్లాడితే బాగోదండి, చరిత్రలో అది ఒక పేజీ రాయాలి. నిజంగానే తెలంగాణ చరిత్రలో రాయాలి. ఈ కుటుంబం చేసిన దాష్టికాలు, ఈ కుటుంబం చేసిన విధ్వంసం అంతా కూడా రాయాల్సిందే. ఎంతమంది అమాయకులు ప్రాణాలను పొట్టబెట్టుకున్నారు, ఎంతమంది బీసీలు ఎస్సీలు యువకులు ఏమైపోయారు, వాళ్ళకి జరిగిన సామాజిక విధ్వంసం ఏంటి, వాళ్ళకి చెప్పిన మాయ మాటలు ఏంటి, 3 ఎకరాలు ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను చేసింది ఏంటి, భూములు ఎట్టా కొలగొట్టబడినాయి, ప్రజాధనాన్ని ఏ రకంగా దొంగ స్కీములతో ఎట్టా దోసేసుకున్నారు, కాళేశ్వరం లాంటి దొంగ ప్రాజెక్టులతో, ప్రజాహితం లేని ప్రాజెక్టులతో. ఇవన్నీ మాట్లాడాలి. మాట్లాడేవాళ్ళు లేక ఊరుకుంటున్నారేంటి? కానీ వాళ్ళు చెప్పేది నిన్న కూడా ఆయన చెప్పింది వాళ్ళు చేసినందువల్లే చచ్చిపోయారు. డాక్టర్ విజయరామారావు గారు గుర్తుకొచ్చింది. ఆయన అడగండి చెబుతారు. ఆయన నిమిషంలో జరిగిన భాగవతం అంతా చెబుతారు, ఎపిసోడ్లు చెబుతారు. ఆయన ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన ప్రధానంగా పార్టీ పెట్టినప్పుడు ఉన్నాయన. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైపోయారండి? ఆద్యుడు బీజం మొదటి 10 మందిలో ఆయన ఎన్నారెడ్డి అంటే ఆయన ఒక చెయ్యి ఉండదు. అవును, వచ్చారు ఇక్కడ కూడా, మన ఇంటికి వచ్చారు. ఇటువంటి ఎంతోమంది ఉన్నారండి, త్యాగ పురుషులు ఉన్నారండి. ఎప్పుడు ఎంతోమంది నేను అన్నారు కదా, ఇవాళకి అమరవీరులు అయిన వాళ్ళు 1500 మంది అని కదా మీరు చెప్పింది. 150 మంది పేర్లు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? 150 మందికి మీరు కనీసం ఏమైనా ఇచ్చారా? భూములు ఇచ్చారా? వాళ్ళ త్యాగాల మీద కదా మీ కుటుంబం నిలబడింది. కాదు, దీక్ష కేసీఆర్ దీక్ష వల్ల వచ్చిందని చెప్తున్నారు. అదే ఏం దీక్ష చేశారో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మనం మాట్లాడితే ఏంటంటే ఆంధ్రోడు, కమ్మోడు, వీడు మాట్లాడాడు కాబట్టి అది ఇదని బురదేస్తారు. ఎందుకు? తెలంగాణ సోదరులే ఉన్నారు కదా మోసపోయిన వాళ్ళు, ఉద్యమకారులు చాలా మంది, ఉద్యమకారులు, వాళ్ళ కుటుంబాలు, నాయకులు. ఇప్పుడు ఆయన నాయకు ఒక ఆయన ఉన్నారు, దుమ్మెత్తి పోశారు ఆయన ఎంపీగా చేసి, రవీంద్ర నాయక్ గారు.
అవును. ఎంతమంది లేరండి క్షోభించిన వాళ్ళు, మనసు క్షోభించిన వాళ్ళు, అవమానపడిన వాళ్ళు. సోనియా గాంధీ వల్ల కాదు వచ్చింది, మేము పోరాడి తీసుకొచ్చుకున్నాం అని చెప్పి నిన్న కూడా అంటాడు ఆయన. అందరికీ తెలుసులేండి. మరి వీళ్ళ నాన్న ఏమైనా పార్లమెంట్కి వెళ్ళాడా ఓటింగ్ రోజు? బిల్లు పెట్టిన రోజున కేసీఆర్ హౌస్లో ఉన్నాడా? అంత దీక్ష చేసినాడు, అంత పోటుగాడు, అంత పీగుడుగాడు అయితే, అంత చిత్తశుద్ధి తెలంగాణ రావాలనే ఉద్యమం ఉంటే తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు హౌస్లో కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడా? రికార్డు తీయమనండి. అడిగేవాళ్ళు లేక ఏంది ఉద్యమాలు, ఏ ఉద్యమాలు చేశారు, ఏం దీక్షలు చేశారు, వీళ్ళు ఎంత కలెక్షన్ చేశారు జనాల మీద పడి? తమాషాలు ఇవన్నీ. కానీ నిన్న మళ్ళీ ఆంధ్ర సమైక్యవాదులు ఈ ప్రస్తావన తీసుకొస్తారు. మళ్ళీ ఊరుకునేది లేదండి. ఆంధ్ర ఇదేదనంటే మాత్రం ఎవరు సహించేది లేదు. మాటకు 4 మాటలని తీరుతారండి. 100% తిరుగుబాటు చేస్తారండి. ప్రసక్తే లేదు. బీజేపీ కనుక ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేస్తే బీజేపీ కూడా పుట్టగతులు లేకుండా పోతుందండి. కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆంధ్ర వాళ్ళు, రేవంత్ రెడ్డి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళ ఆంధ్ర వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడం ఖాయం. 100% ఇవాళ మనుగడ లేదు. ఆంధ్ర వాళ్ళకి వాళ్ళ కాంగ్రెసే మనుగడ. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సమర్థిస్తారు అందరూ, అంతే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా రోడ్డు మీదకి వస్తారు. రేవంత్ రెడ్డి మీదకి వస్తే ఆంధ్ర వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. రేవంత్ రెడ్డి ఏం ఆంధ్ర వాళ్ళకి ఏజెంట్ ఏం కాదు. బట్టి విక్రమార్క గారైనా, శ్రీధర్బాబు, దుద్దిళ్ళ శ్రీధర్బాబు, ఎవరైనా కాంగ్రెస్లో ఎవరు వచ్చినా ఓన్ చేసుకోవడానికి సిద్ధమే. వాళ్ళు ఏదో కావాలని తెలుగుదేశం నుంచి వచ్చాడు. నీ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? మీ అయ్యి వచ్చింది తెలుగుదేశం నుంచి కదా? మీ అయ్యి ఏజెంట్ అయ్యి ఉండడా? మీ అయ్యికి అంత చిత్తశుద్ధి, అంత ఆత్మాభిమానం ఉంటే అమరావతి శంకుస్థాపనకి ఎట్టా వచ్చాడు? మూటలు ఇస్తేనే వచ్చాడు అక్కడికి. నువ్వు రేవంత్ రెడ్డికి మూటలు మోసేవాళ్ళు వచ్చారని మరి మీ నాన్న మూటలు మోసాడా? ఇన్నంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు అవ్వాలి? ఒక ముఖ్యమంత్రిగా హోదా ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ మాట్లాడి ఆయన అలసి అయిపోతున్నాడు, పలసన పడుతున్నాడు. ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్పి ఎప్పటి నుంచి చెబుతున్నాడు? అరెస్ట్ లేదు కదా. చేస్తారేమో, అది చట్టపరంగా లోకల్గా ఏముందో నాకు తెలియదు. ఆయన ఎక్కువగా మాట్లాడి స్పందించడం అనేది తప్పు. ఆయన హోదాకి భంగం కలుగుతుంది. ఆయన ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు లగచర్ల కానీ నిర్మల్ కానీ జరిగినటువంటి సంఘటనలు ప్రీ ప్లాన్డా లేకపోతే? 100% ప్రీ ప్లాన్డే. వాళ్ళు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని కొంతమంది అసాంఘిక శక్తులను తయారు చేస్తున్నారు. కిరాయి మనుషులు డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చేసి అమాయక యువతను అప్పుడైతే ఉద్యమం పేరుతో ఎట్టయితే రెచ్చగొట్టి చంపేశారో మళ్ళీ అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఇంటెలిజెన్స్ జాగరూకతతో ఉండాలి. ఇంకో పక్క తెలంగాణలో ఈ ధాన్యం కొనుగోలు దగ్గర కొద్దిగా ఇబ్బందులు జరిగే చోట రైతులను రెచ్చగొట్టి మార్కెట్ యార్డులో విధ్వంసం చేయాలని కూడా వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. ఉద్యోగస్తుల్ని, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో మార్కెట్ యార్డులు, వ్యవసాయ శాఖ వాళ్ళందరి మీదకి రెచ్చగొట్టేది కూడా జరుగుతుందనేది మనకు అందుతున్న సమాచారం. వీటి మీద కనుక ఇంటెలిజెన్స్ కనుక దృష్టి పెట్టకపోతే ఇంకోసారి మళ్ళీ తెలంగాణలో ఏదో ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అది తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన కూడా కొద్దిగా మార్చుకోవాలి. ఆయన కొద్దిగా బలమైన టీమును చుట్టూ పెట్టుకోవాలి. ఆయనకి ఏదో ఒక చుట్టుపక్కల ఇంకా సరైన టీం 1 year అయినా కూడా ఇంకా ఆయనకి ఎక్కడ గ్రిప్ దొరికిన లేదని నాకు అనిపిస్తాను. సో ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు అట్టగే చెబుతారు, పోయిన వాళ్ళు అట్టగే చెబుతారు కదా. అట్టర్ ఫ్లాప్. మీ ఉద్దేశంలో ఏడాది పాలనకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 35-40 వేస్తారు. పాస్, జస్ట్ పాస్ అనుకున్నంత ఇది అయితే ఇంకా రావాలి, బాగా బలపడాలి. ఎందుకంటే స్ట్రాటజికల్గా కూడా ఆయన చాలా బలమైన మంచి వాళ్ళని ఇంకా టీమును పెట్టుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఇంకా స్టిల్ ఏజెంట్లు ఉన్నారు. బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు జరుగుతున్నాయి. రహస్య మీటింగులు పెట్టుకుంటున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కూడా ఇంకా తీసుకెళ్ళి అక్కడ మోసేవాళ్ళు ఉన్నారు. సేమ్ ఏపీలో పరిస్థితి ఇక్కడ కూడా సేమ్ మోడస్ ఆపరండి. సేమ్ ఒకే తానుపు మొక్కలు ఒకే కాముల పిల్లల్లాగా 2 చోట్ల అదే జరిగింది. ఇవాళ ఏముందండి, 2004లో రాజశేఖర రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే రాజశేఖర రెడ్డినే రోల్ మోడల్గా పెట్టుకుని నడిచినది కేసీఆర్ కన్సర్న్లోనే 2019-2024 మధ్య అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం నడిచింది. బహిరంగ రహస్యం కదా. ఇదే ఇక్కడ అక్కడ 2 ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జరిగినాయి. ఇవాళ ఇది సెట్ అవ్వాలంటే చాలా క్రూషియల్ టైం. 1 year అనేది మరి కాంగ్రెస్ విశిష్టమైంది కదా, డిఫరెంట్ ఇది ఉంటుంది కదా. అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం 6 నెలల నుంచి అక్కడ మాత్రం ఏముంది, ఆంధ్రప్రదేశ్లో అంతా 40 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్రబాబు గారినే తణుకు ఆడుతున్నారు. నడుస్తుంది ఇంకా దాని మొత్తం రెసిడ్యూస్ అన్నింటినీ సెట్ చేయాలంటే మరి అది ఫాస్ట్గా ఉండాల్సిందే, తప్పదు. అది 2 ప్రభుత్వాలకు కత్తి మీద సాముగానే ఉంది. సో రాబోయే రోజుల్లో కత్తి మీద సాము
సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. కర్రసాము కత్తిసాములో మాత్రం వాళ్ళు సక్సెస్ అవ్వాలి. ఇటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కూటమి ప్రభుత్వం రెండు సక్సెస్ అవ్వాలనే కోరుకుంటా. ప్రజాహితార్థం తెలుగు జాతి అంతా బాగుండాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక ట్వీట్ చేశాడు కేటీఆర్, నేను టెంపరీగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. మరి ఏమంత- ఆంతర్యం ఏంటో అర్థం కాదు. ఏమంత సడన్ గా అంత జ్ఞానోదయం రాత్రి ఏమైనా సడన్ మర్రి చెట్టు కింద రావి చెట్టు కింద ఏమైనా కూర్చున్నాడు అంత సడన్ గా జ్ఞానోదయం అవటానికి ఇప్పుడు లేటెస్ట్ ట్వీట్ ఓ తెలీదు. టెంపరీగా నేను మరి టెంపరీ ఎందుకు ఇంకా ఒక ఈమోజీ పెట్టి నవ్వేది. ఇవన్నీ ఒట్టి మాట అండి. రేపటికి మళ్ళీ రాకపోతే అప్పుడు అడగండి. ఆ కుటుంబం రాజకీయాలకు దూరం అయ్యి ఉండటం అనేది అసంభవం. ఒకవేళ ఆ కుటుంబంతో కనుక బీజేపీ వెళ్ళదలుచుకుంటే భస్మాసుర రాష్ట్రంలాగానే బీజేపీకి నష్టం జరుగుతుంది. అది కాంగ్రెస్ నెత్తిన పాలు పూసినట్టే అవుతుంది. బీజేపీ సొంతగా ఎమర్జీ కావాలి అని అంటే తక్షణమే తన చర్యలు తను తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమే ఇక్కడికి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా బీజేపీకి సేవ్ ఉంటుంది. అందుకే బస్సు వీళ్ళు స్పీడ్ అవుతుంటారు బీజేపీ దగ్గర కావడానికి. కావటానికి అవుతున్నారు. ఒక పక్క 10 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఆ కుటుంబం ద్వారానే, ధరణీకరణ అనేది కళ్ళ ముందు అవన్నీ జరుగుతున్నాయి. ఆ పార్టీని కనుక వీళ్ళు చేరదీశారంటే వీళ్ళు కూడా అసాంఘిక శక్తులుగా బీజేపీ అయిపోతుంది. సమర్థించుకోలేని తప్ప అది. సింపుల్ ఈక్వేషన్. ప్రజల్లో ఒక వ్యతిరేకతగా ఉండాలని దగ్గర తీస్తే ఆ రెండో వాడు కూడా ప్రజా వ్యతిరేక అవుతాడు కదా. వాళ్ళు కాంగ్రెస్ చెడు అనాలంటే నువ్వు అవతల చెడు పార్టీని కొడితేనే కదా నువ్వు ప్రజల్లో ఇదయ్యేది. ఇప్పటికే 10 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చి చాలా చారిత్రక తప్పిదం చేసింది బీజేపీ. ఇంకా అదే తప్పులు చేసుకుంటే వెళ్తే సౌత్ ఇండియాలో ఆ బీజేపీకి పుట్టగతులు ఉన్నాయి. సరే, బీజేపీ వైపు కేటీఆర్ గారు ఎందుకని ఇప్పుడు G2 అంటే December 1 నుంచి వాళ్ళు ఏదో కార్యక్రమాలు పెట్టారు. ఇది ప్రభుత్వం 9వ తారీఖు వాళ్ళది సంవత్సరం ఉంది అవుతుంది కాబట్టి కాబట్టి వాళ్ళు ఏదో వరుసగా కార్యక్రమాలు పెడితే వీళ్ళు కూడా పెట్టారు. అవును. దాంట్లో కవిత గారిని కూడా తీసుకొస్తున్నారు. మరి కవితను తీసుకొస్తున్నారని అలిగారా లేకపోతే ఏంటి అసలు? అక్కడ గ్రూపులు ఉన్నమాట వాస్తవం అనేది అందరూ అనుకుంటున్నారండి. 3 గ్రూపులు 4 గ్రూపులు ఉన్నాయి కుటుంబంలో. అన్నకి చెల్లికి ఆయనకి హరీష్ రావుకి ముగ్గురికి పడదు అనేది అందరూ బహిరంగంగా అనుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకోటి ఏమవుతుందంటే రేపు పొద్దున ఒకవేళ అదే వచ్చింది అనుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళు ఎట్టయితే బజార్ను పడిందో అది అట్టగా ఈ కుటుంబం కూడా అట్టగా బజార్ను పడే అవకాశాలు ఉంటాయి. అంతేనంటారా? ఆస్తుల కోసం ఎట్లయితే కొట్టుకుంటున్నారో అక్కడ రేపు పొద్దున ఆ కుటుంబం కూడా తప్పదేమో మరి ఈ పరిస్థితులు వస్తే ఆస్తుల కోసం. మరి మితిమీరిన సంపద ఉన్నప్పుడు తప్పదుగా మరి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఆల్రెడీ కేసులు అన్ని దగ్గరకు వచ్చినాయి అంటున్నారు. సడన్ గా నేను రాజకీయాల నుంచి వదులుతున్నానని ఎక్కడ పోయినా వదిలిపెట్టదుగా. పాపం ఎక్కడ పోతుంది, చేసిన పాపం ఎక్కడికి పోతుంది. రాజకీయాల నుంచి వదులుతానంటే చేసింది ఎక్కడికి పోతుంది. ఇప్పుడు కాళేశ్వరం కూడా కమిషన్ చేశారు కదా. అవును. అది కూడా ఒకటి రోజు పుంకాలుగా బయటకు వస్తున్నాయి అసలు. మరి ఎన్ని ఘోరాలు, ఇవన్నీ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కట్టకుండానే 1000 కోట్ల రూపాయలు బిల్లులు ఎత్తేసింది. అట్లాగే కేసీఆర్ కంటి అద్దాల పథకం ఒకటి దాని మీద దృష్టి పెడితే అది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఆయన ఏదో ప్రభాకర్ రావు గారు రాజకీయ శరణార్థునిగా నన్ను గుర్తించండి అనేది పొలిటికల్ అసైలం అని చెప్పి చేశారు అక్కడ. అది ఒక రకంగా ప్రభుత్వానికి నష్టమే జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అతను పారిపోయేదాకా మరి అంత టైం ఇవ్వటమో తప్పే. ఇచ్చిన తర్వాత ఇంత మేనమేషాలు లెక్క పెడితే అతను వెనక తీసుకొచ్చే చర్యల్లో వెనకబడి ఉంటుంది. తర్వాత హైడ్రా అనేది కూడా ముందు దూకుడు తర్వాత ఆగిపోయేటప్పటికి అది కూడా ఒక రకంగా నష్టం చేసింది. హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కానీ ఆ దూకుడు లేదు ఇవాళ. అది చేసే ముందే కొద్దిగా సమిష్టిగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. మిస్ఫైర్ అయింది, మధ్యలో మిస్ఫైర్ అయింది. దాని మూలన నష్టం జరిగింది. ప్రజల్లో కొద్దిగా చెప్పుకోలేనిది. లగచర్లది అదే కంటిన్యూ అయిపోయేది. నేను క్యాన్సిల్ చేయడం తప్పు. ఎస్సీజెడ్ అని ఫార్మా క్యాన్సిల్ చేశారు కానీ ఎస్సీజెడ్ ఉంది. ఎస్సీజెడ్ ఫార్మా ముందు కూడా ఫార్మా అనేది ఏం కాదు, ఒక ఎస్సీజెడ్గానే పెడుతున్నాను అని అన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు అదే ఫార్మా అనే పదం తీసేస్తారు. అవును. అది ఇంటెలిజెన్స్ వైఫల్యం కనపడుతుంది మనకి అక్కడ. అది ఎందుకంటేనండి అంత మునిపి 2-3 నెలల నుంచే ప్రజల్లో ఒక మాట నలుగుతుంది. వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ. వాళ్ళిద్దరి మధ్య సింక్రనైజేషన్ లేదు. గుర్తుందా? మీరు ఒకటి అట్లా అంటే ఒకటి ఇట్లా అంటాం. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి స్టేట్మెంట్ని కౌంటర్గా పరస్పర భిన్నోద్రవాలతో మాట్లాడటం మొదలెట్టారు. దాన్ని మ్యాచ్ చేయడానికి నేను ఏదో విందు కార్యక్రమం పెట్టుకున్నాను. ఏదో పెట్టుకున్నా కూడా అది జరగదు. అది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు కేటీఆర్ చాలా అసహనంతో ఫ్రస్ట్రేషన్తో రగిలిపోవడం మొదలెడుతున్నాడు. గత 1 year నుంచి తట్టుకోలేకపోతున్నాడు అధికారం కోల్పోవటాన్ని. ఏదో వాళ్ళ సొమ్ము లాగేసుకున్నట్టు, రాష్ట్రం అంటే వాళ్ళ కుటుంబం జాగీరైనట్టు
ప్రజలు ఇచ్చారు మ్యాండేట్. ప్రజలు అప్పటికే 10 ఏళ్ళు భరించడమే చాలా ఎక్కువ భరించారు. ప్రజలను బానిసలాగా జమగట్టారు. ఇలా లెక్కపత్రం లేకుండా ప్రజాస్వామ్యం అంటేనే అపహాస్యం చేసేసారు. అటువంటిది గెలిస్తే ఇష్టానుసారం మాట్లాడటం, లెక్క లేకుండా మాట్లాడటం, రెచ్చిపోవటం అనేది ఇదవుతూ వస్తుంది. మరి అది అంత సమర్థనీయం కాదు. అతను కానీ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సమైక్యవాదులకి చంచులు మోసే వాళ్ళు మళ్ళీ వస్తున్నారు జాగ్రత్త నేను. మరి మీకు ఎవరు మోసారు సమైక్యవాదులకి? నీ పార్ట్నర్స్లో నీ పార్ట్నర్లు ఎవరు? రోజు నీ చుట్టూ పెట్టుకున్న వాళ్ళు 10 ఏళ్ళ పాటు నీ చుట్టూ ఉండాలి ఎవరు? నువ్వెవరితో అంటకాయగావు? నీకు సంచులు మోసిన వాళ్ళు ఎవరు? నువ్వేమీ లేకుండానే నువ్వు చేసావా? కాళేశ్వరం కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చావు? మిషన్ భగీరథ ఎవరికి ఇచ్చావు? నీ చుట్టూ ఉండే రాజులు ఎవరు? నీ అత్యంత ఆత్మీయులైన రాజులు ఎవరు? నువ్వు రోజు అక్కడ మోకిలా గెస్ట్ హౌస్ ఎవరిది? నీ చుట్టూ ఉండాలి ఎవరు? సినిమా నిర్మాతలు ఎవరు? సినీ స్టార్లు ఎవరు? నువ్వు ఇవాళ అవసరార్థం నువ్వు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడితే ప్రజలంత అమాయకులా? 10 ఏళ్ల పాటు మీరు చేసిన పాపాలన్నీ పోతాయా? మీరు చేసిన సామాజిక రాజకీయ ఆర్థిక విధ్వంసం అంతా తెలంగాణలో మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి అదేమంటే ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని ఎడ్డోడైనా మడ్డోడైనా తెలంగాణ వాళ్ళు కావాలంటున్నాడు. ఎవరన్నారు? ఆయన అంటున్నాడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రవాడు వచ్చాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎవడన్నా కమ్మాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? ఆంధ్రవాడు ఎవడయ్యాడు? వాళ్ళు ఏడుపు అంతా కమ్మాళ్ళ మీద. నువ్వు డైరెక్ట్ ఐ విల్ కమ్ టు ది పాయింట్. వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ముందు నిర్మాణం చేసిందే కమ్మ వ్యతిరేక ఉద్యమం అని. తెలంగాణ అనేదాన్ని వాళ్ళ ఉక్రోషాన్ని అడ్డం పెట్టుకోవడానికి కొంతమంది రాయలసీమ వాళ్ళతో చేరి ఇక్కడ చేరి కొంతమంది అమాయకులు రెచ్చగొట్టి చేసావు. వాళ్ళు ఏడుపు అంతా కమ్మాళ్ళ మీదే. ఇవాళ సంచులు మోయాలి అది ఇది అంటే నిన్నటిదాకా నువ్వు మోసుకుంది రాసుకుంది పూసుకుంది పడుకుంది ఎవరితో? ఈ జనాలు మాట్లాడరనే. ఎందుకంటే కొంత సహనం ఉంటుంది ఎవడైనా మాట్లాడకుండా ఉపేక్షించడానికి. ఎందుకని చెల్లెలు కట్ట కూడా హద్దులు ఉంటాయి. కానీ ఈ మధ్యకాలం ఒకటి మాట్లాడితే మల్లెపూతోటి మాట్లాడితే తమలపాకుతో నేను ఒకటి అంటే తాటి మట్టితో 4 అంటామని ఎవరైనా మాట్లాడతారు. వీళ్ళు ఇష్టానుసారం డబ్బు మాత్రం ఉంది, అధికార మాత్రం ఉంది, మేము భయపెడతాము, మాట్లాడకుండా ఉంటామంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటారండి? వాయిస్ మొన్నటిదాకా ఎవడో అడగలేదు కాబట్టి మాట్లాడాల. ఛానల్స్ అన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని పెయిడ్ ఛానల్స్ అన్ని పెట్టుకుని వాళ్ళు భజనలు చేశారు కాబట్టి ఎవరికాడ మనసులో ఉంది లేదు. వాళ్ళు మీలాంటి వాళ్ళు పిలిచి మమ్మల్ని అడిగినప్పుడు మాలాంటి వాళ్ళు తప్పకుండా బయటపడి మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే తరచు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని చిట్టినాయుడు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమంటారో కనుక్కోమనండి. వాళ్ళ నాన్న సిద్దిపేట జిల్లాలోనూ తెలంగాణ వెళ్ళిన వాళ్ళు ఏమంటారో కనుక్కోమనండి. తను ఏమంటున్నారో కనుక్కోమనండి. బాడీ షేమింగ్ చేయటం హేళన చేయడం పెద్ద అది సంస్కారం కాదు, అహంకారం కిందకు వస్తుంది. ఎంత ఇప్పుడు అతను ఏమంటున్నారో నేను చెప్పలేక కదా, నా సంస్కారం ఉంది. రకులరావు అంటున్నారు. అదే రకరకాలు ఉన్నాయి. ఏదో కొత్త పేరు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు సైకోరావు అని. ఏమని పెడతారని? అదే తామలపాకుతో అంటే తాటి మట్టుతో 4 అంటారు. ఎందుకు ఊరుకుంటారు? నా నోరు అనేది అద్దులో ఉన్నప్పుడు నేను గౌరవంగా ఉంటాను. నా అద్దు తప్పినప్పుడు నన్ను 4 అన్నారు, నేడి తెట్ట కుదురు 4 కాదు 40 మంది అంటారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే చిట్టినాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని పెట్టి నడిపిస్తున్నాడు ఇక్కడ అనేది ఒకటి. సమైక్యవాదులు సంచులు మోస్తున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారని అంటే మీరు చెప్పినటువంటి. అవునండి. ఇప్పుడు మీ నాన్న ఎవరో సంచులు మోసాడు? రాజశేఖర రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేయలేదా? రాజశేఖర రెడ్డి కన్సర్న్లో కదా పనిచేసింది. రాజశేఖర రెడ్డి మనుషులు కాదా తన చుట్టూ పెట్టుకుంది? ఎవరు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? రాజశేఖర రెడ్డి కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి తేడా ఉందా? ఉందని చెప్తున్నాడు. ఎక్కడ ఉంది? అందరూ ఒకటే కదా, ఒకే తాను ముక్కలు కదా. అంటే కాదు కదా, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టాడు. ఏం పెట్టారు? నిన్న కూడా చెప్తున్నాడు. ఎవరు పెట్టారు? చావు నోట్లో అమ్మాయికి ప్రజలు చచ్చిపోయారు. వీళ్ళ కుటుంబంలో ఎవరు ఏమయ్యారని, ఎవరు అరెస్టులు అయ్యారని, అమాయకులు ఎవరు ఎంతమంది? 1500 మంది అని చెప్పారు మీరు. 150 మంది పేర్లు చెప్పావా నువ్వు ఇవాళకి? 150 మందికి ఎక్కడన్నా 3 ఎకరాల భూమి ఇచ్చావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావా? లిస్ట్ ఏమైనా అమరవీరుల లిస్ట్ ఏమైనా తయారు చేసావా నువ్వు? ధరణి పేరుతో మీరు చేసిన భాగవతం ఏంటి? పేద ప్రజలు 8,000 ఎకరాలు పోయినాయి. 70 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాడు, భూములన్నీ కోల్పోలేదా? ఇవాళ లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఏమైపోయింది? తెలంగాణ రికార్డులోంచి ఎట్టబోయింది? ఒక అసాంఘికమైన రాజకీయ వ్యవస్థను నువ్వు నీ కుటుంబం తయారు చేయలేదా? ఓ బానిసలను తయారు చేయలేదా? నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయలేదా? మాట్లాడేవాళ్ళు లేరేనా? ప్రత్యేక కులాన్ని పెట్టి ప్రాంతాన్ని పెట్టి ఆంధ్రోడు అని చెప్పి ఎంత హేళన చేశారండి? పచ్చళ్ళు అమ్ముకుంటానికి వస్తారు, తిండి లేకుండా వచ్చారు, కట్టుబట్టలతో వచ్చారని ఎవడ నువ్వు అంటావు? మీ తాతలు జాగిర తెలంగాణ అంటే? కానీ ఏం మాట్లాడేవాళ్ళు లేకనే
ఇన్నాళ్ళు నోరు మూసి కూర్చున్నారు కాబట్టి ఇష్టానుసారం వదిలేని అందరూ వదిలిపెట్టారు, ఉపేక్షణ భావంతో ఊరుకున్నారు. ఆ రోజే అన్నాం చంద్రబాబు గారిని మేమే ఇది చేసాం, అమరావతి శంకుస్థాపనకి ఎట్టబిల్తో ఒక ద్రోహినని. ఇవన్నీ మాట్లాడతాము, 100% మాట్లాడతాము. ఇవాళ అధికారం పోయిందని గంగవీరులు ఎత్తేసి ఇష్టానుసారం మాట్లాడితే ఎందుకు మేము మాట్లాడతాం, బాగా చెప్తాం, మాట్లాడతాం. ఆ రోజు అమరావతి శంకుస్థాపన పిలువబట్టి అమరావతి ఆ గతి పట్టింది అంతే. చేయబడింది కాబట్టి అది భస్మాసుర హస్తంలాగా పడింది. ఆ రోజే చెప్పి అది ఆత్మగౌరవానికి విరుద్ధం, ఆ పేరు కొట్టేయమని. చూసుకోండి, నా వీడియోలే ఉంటాయి. సో అమరావతిని కూల్చేయడంలో కేసీఆర్ గారి పాత్ర 100% కుటుంబ పాత్ర 100% దాని వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. విద్వేషంతో కావాలని దాన్ని ధ్వంసం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ పెట్టి పెట్టారు, చేశారు. ఇవాళ వీళ్ళ వ్యాపారాలు, పబ్బుల్లో క్లబ్బుల వ్యాపారాలని ఈ కుటుంబానికి ఎవరితో ఉన్నాయి? హైదరాబాద్ చుట్టుపక్కల, జూబ్లీ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద పబ్బుల్లో ఎవరెవరు వాటాలు ఉన్నాయి తెలీదా? బాగోతాయి. వాళ్ళు నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఆన్లైన్లు అంటే ఎందుకు ఊరుకుంటాం మేము?